సార్ ఇంకోటి మీరు చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టులలో మెగా సంబంధించి 60-70% దాకా పనులు కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది సార్. ఇంకొక 30% అయితే అందరు దాదాపుగా 60,000 ఎకరాలు అనుకుంటాను రైతులకు సంబంధించి. సో అది ఆపేయడం, తర్వాత అదే ప్రాజెక్ట్ అంటే ఆ విధంగానే పులివెందులకు తీసుకెళ్లడం, ఆ టైంలో ఏమనిపించింది సార్? అంటే ఇంతమంది రైతులని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేసామండి. దానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే ఆ ప్రపోజల్ చెప్పగానే ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను. కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆ ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇచ్చారు. దేశంలోనే వండర్ఫుల్ ప్రాజెక్ట్. అంటే ఆయన 50,000 ఎకరాలు ఒకటే దగ్గర క్రియేట్ చేయమన్నాడు. మనం కాదు, సమతూకం మెయింటైన్ చేయాలని మండలానికి 12,000 ఎకరాలు ఒక్కొక్కటి దగ్గర 6-7 గ్రామాలకు విస్తరించేటట్టు. అంటే 12,000 ఎకరాలు ఒక దగ్గర వస్తే ఎంటైర్ వాటర్ సప్లై గవర్నమెంట్ చేస్తుందండి. మీ భూమిలో ఎన్ని గంటలకు నీళ్లు రావాలి, ఎన్ని గంటలకు ఆగిపోవాలి అనేటువంటిది టోటలీ కంప్యూటరైజ్ టెక్నాలజీతో. దెన్ దానికి పంటలు ఏమి వేయాలి, ఎవరు కొనుగోలు చేయాలి అనేటువంటిది కూడా ప్రైవేట్గా మేము టైఅప్ చేసాం. ఏదైతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఫ్యూచర్ గ్రూప్ ఉందో వీళ్ళందరితో టైఅప్ చేసాం మేము. ఇక్కడ ఏ కాయగూరలు పండించినా మేము కొంటాము అని. మహీంద్రా అండ్ లాంటి సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. రైతులకి ఫ్రీగా సర్వీస్ చేస్తాం. ఓకే, ఇక్కడ అంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్కి చేస్తాము. అగ్రానమీ సర్వీసెస్ అంటే వాళ్ళకి పెస్ట్ ఏదైనా వస్తే ఏం పురుగుల మందులు కొట్టాలి, ఏం ఎరువులు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఇట్లాంటివి 5 years మేము ఫ్రీగా సర్వీస్ చేసి పెడతాము. ఒక మోడల్ మీరు క్రియేట్ చేస్తున్నారు, ఈ ఫార్మింగ్ కమ్యూనిటీకి మేము కూడా ఉంటామని చెప్పారు. ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక ప్రాజెక్ట్లో 24% అయిపోయింది. ఇంకా మిగిలిన ఎంటైర్ డ్రిప్ లైన్స్ మీరు వెళ్తే కనపడతాయి. ఇక్కడ గుట్టలుగా ఎకరాల్లో నిండిపోయింది. అంటే ఇమాజిన్ చేయండి, 50,000 ఎకరాలకు సరిపడ్డ డ్రిప్ లైన్స్ కళ్ళ ముందు పడి ఉన్నాయి. పైప్ లైన్లు తవ్వేసున్నాం. ఆపేశారు, నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. వాళ్ళు దాని మీద మాట్లాడేటువంటి నోరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి రాదు. విశ్వేశ్వర రెడ్డి గారు కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో జలదీక్ష చేశాడు. ఏం చెప్పాడు? పంద్రి నియమ పనులు, పిల్లకాల పనులు 3 నెలల్లో పూర్తి చేస్తాను, 80,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 3 అడుగులు తవ్వలేదు. 3 నెలల్లో కాదు, 5 ఏళ్లలో 3 అడుగులు కూడా ఆయన తవ్వలేకపోయాడు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా? కొన్ని పనులు చేయలేకపోయిండొచ్చు, దాన్ని ప్రజలు క్షమిస్తారు. సరేలే 10 అడిగాము, 5 చేశాడు, 4 చేశాడు. నువ్వు చెప్పుకోవడానికి ఒక్క పని ప్రధానమైనది. నువ్వేదో ఇస్తే మేము తీసుకునేది కాదు, మా కాళ్ళ మీద మేము నిలబడే సత్తా ఉంది. నువ్వు ఎంత ఇస్తావు? మహా ఇస్తే సంవత్సరానికి 20,000, 30,000. నువ్వు ఇచ్చేటువంటి రైతు భరోసా ఎంత? 7,000 రూపాయలు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తే మొత్తం కూడా మాకు దేనికి సరిపోతుంది? ఒకరోజు కలుపు తీసినటువంటి ఖర్చు నాకు రాదే. నేను 10 సెంట్లు మిర్చి పండించుకుంటే దానికి 10 రెట్లు తీస్తాను. నేను 10 సెంట్లు, ఒక ఎకరా కాదు. ఎకరా తీస్తే, ఎకరాలో నార్మల్ ప్రాఫిట్ తీస్తే నేను 1,50,000 తీస్తా. నాకు నీళ్ళు ఇవ్వయా? నీళ్ళు ఇస్తే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు? ఎవరి పనుల మీద ఎంతకాలం ప్రజలు మీ వైపు దేహేయం చూస్తూ ఉండాలి?